పూర్వీకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సో, ఇప్పుడు ఇంపార్టెంట్ సబ్ కార్డినల్ యాస్పెక్ట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ చూద్దాం. ఈ ఎగ్జిస్టెన్స్‌లో కంప్లీట్ ఇన్వల్యూషన్ అవుతున్నప్పుడు ఏమి ప్రధానమైన మార్పులకు గురవుతోంది? దేనివల్ల ఎవల్యూషన్‌లో ఉన్న ఆప్షన్‌ని మనం వాడుకోలేకపోతున్నాం? ఎవల్యూషన్‌లో ఆప్షన్ ఉందని తెలుసుకున్నాం గదా! ఒకటేంటి ఎగ్జిస్టెన్స్‌తో పాటు ఎవల్యూట్ అవ్వటం. 21 ఎటర్నిటీస్ ఆఫ్ లైఫ్‌ని అనుభవిస్తూ. అంటే కొన్ని బిలియన్ల, మిలియన్ల జన్మలు, పునర్జన్మలు, మళ్ళా జన్మ, మళ్ళా జన్మలు అనుభవించుకుంటూ ఎళ్ళటం. ప్రతి జన్మ బానే ఉందిగా ఇదేదో 10 సార్లు రంగుల రట్నం తిరగటం అనుకోవద్దు. లైఫ్‌ని ఒకసారి చూసుకుంటే సఫరింగ్ అనే పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. దాంట్లో అప్పుడప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. సో, రైట్. క్వార్టిల్ యాస్పెక్ట్స్, సబ్ క్వార్టిల్ యాస్పెక్ట్స్ చూద్దాం. ఇన్ శుభలో మన ఫేజ్ ఆఫ్ ట్రాన్సిషన్ జరుగుతున్నప్పుడు, మన ప్లే జరుగుతున్నప్పుడు ఇన్వల్యూషన్ టైమ్‌లో ద విజ్డమ్ అండ్ ట్రూత్ ఆఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్. డివైన్ ఫ్రాగ్మెంట్ యొక్క సత్యాన్ని, ఆ డివైన్ ఫ్రాగ్మెంట్ ఉండే విజ్డమ్‌ని ఈస్ నాట్ సాట్. దాన్ని మనం వాడకూడదు. ఎందుకని? ఇన్వల్యూషన్‌లో ఉన్నప్పుడు రూల్ ఏంటి? డివైన్ ఫ్రాగ్మెంట్ విట్‌నెస్ పొజిషన్‌లో ఉండాలి. అండ్ డివైన్ ఫ్రాగ్మెంట్ మొత్తం విట్‌నెస్ చేయాలి. ఎక్కడి నుండి? సుహ, భువః, భువు దాకా మొత్తం అన్నిటిని చేయాలి. ఈ టైంలో కర్మ ఇనాపరేటివ్‌లో ఉంటుంది. ఇన్ భవ ద విజ్డమ్ అండ్ ట్రూత్ ఆఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్ ఈస్ ఇగ్నోర్డ్. అక్కడ ఉంది. కానీ అడగడానికి అవకాశం లేదు. బట్ భూకొచ్చేప్పటికి ఇగ్నోరెన్స్ విజ్డమ్ ఎంత తగ్గిపోతది. విజ్డమ్ తగ్గిపోతోంది అంటే ఇగ్నోరెన్స్ పెరుగుతోందని అర్థం. విజ్డమ్, ఇగ్నోరెన్స్ డిఫరెంట్ ఏం కాదు. అర్థం చేసుకున్నాను, మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నానికి ఉన్నంత తేడా ఉందో. మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కూడా అండర్‌స్టాండ్ చేసుకోవటమే. అది ప్రాక్టికల్ అప్లికబిలిటీకి లేకపోవటం వల్ల దాని ఫలితాన్ని బట్టి నువ్వు మిస్‌అండర్‌స్టాండ్ అంటున్నావు. లేదా అసలు ఇది అని తెలుసుకున్న తర్వాత ట్రూత్ అప్రోచ్ అయిన తర్వాత అంతకుముందు నువ్వు ట్రూత్ అనుకున్నది ట్రూత్ కాదని తెలుసుకుంటున్నావు. సో, ఇక్కడ విజ్డమ్ అనేది అసలు ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ సఫిషియంట్‌గా క్యాజువల్ బాడీ గ్రాస్‌నెస్ డెవలప్ అయిపోయి ఉంటుంది. అలాగే యాస్ట్రల్ బాడీ గ్రాస్‌నెస్ డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. అదే భూవ భూకొచ్చేప్పటికి ద విజ్డమ్ అండ్ ట్రూత్ ఆఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్ ఈవెన్ ఇట్స్ వెరీ ఎక్సిస్టెన్స్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఈస్ నాట్ బిలీవ్డ్. సో, భూలోకొచ్చేప్పటికి అసలు డివైన్ ఫ్రాగ్మెంట్ ఒక ఎగ్జిస్టెన్స్ గాని, అసలు దాంతో నువ్వు కమ్యూనికేట్ చేసుకోగలవు. నీ బాడీ అండ్ మైండ్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ డివైన్ ఫ్రాగ్మెంట్‌తో కమ్యూనికేట్ చేసి దాని గైడెన్స్ కమ్యూనికేట్ చేస్తే కదా! గైడెన్స్ తీసుకుంటావు అనేది నెక్స్ట్ పాయింటు. దానికంటే ముందు అసలు అది ఎగ్జిస్టెన్స్ ఉంది అనేది నీకు పర్సెప్షన్‌లోకొస్తే కదా! సో, ఈ భూలో విజ్డమ్, డివైన్ ఫ్రాగ్మెంట్ అండ్ ట్రూత్ ఆఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్ అనే ఒక సత్యాన్ని నువ్వు ఆల్‌మోస్ట్ ఆల్ నాట్ బిలీవ్ కండిషన్‌లో ఉంటావు. ప్రెజెంట్ హ్యూమానిటీ పొజిషనే అది. ఈ భూమిలోకొచ్చేప్పటికి ఇలా అయింది. అంటే దేర్‌ఫోర్ నాదిర్ పొజిషన్ వచ్చేప్పటికి ఆల్‌మోస్ట్ ఆల్ నీకేంటంటే నీ శరీరమే నువ్వు. 2, 3, 2, 1 జో ప్లేన్స్ ఆఫ్ భూలోకొచ్చేప్పటికి ఈవెన్ నామినల్‌గా ఉన్నట్లు కాస్టల్ కూడా ఎక్కడ. అది ఫంక్షనాలిటీ ఫోర్త్ ప్లేన్ నుండే స్టార్ట్ అయింది. ఇంటర్సెప్ట్ అవుతుంటుందని చెప్పాను. కరెక్ట్‌గా ఒక ఏడో ప్లేన్ నుండి ఒకటో ప్లేన్ దాకా ఉండటం కాదు. ఆ! గోవాలో నాలుగో పొజిషన్‌కొచ్చేప్పటికి స్టార్ట్ అవుతుంది. యాస్ట్రల్ బాడీ ఫార్మ్ అవ్వటం ప్యాటర్న్ రూపంలో. అలాగే భూవాలో ఫోర్త్ పొజిషన్‌కొచ్చేప్పటికి ఫిజికల్ బాడీ ప్యాటర్న్ రూపంలో స్టార్ట్ అవుతుంది. అలాగే గుహాలోకొచ్చేప్పటికి ఫోర్త్ స్టేజ్‌కొచ్చేప్పటికి యాస్ట్రల్ బాడీ ఆల్‌మోస్ట్ ఆల్ నామినల్ పొజిషన్‌లో ఉంటుంది. ఎంత సబ్టిల్‌గా ఉంటుందంటే ఆల్‌మోస్ట్ ఆల్ లేదని చెప్పొచ్చనమాట. అదే భూలోకొచ్చేప్పటికి నాలుగో స్టేజి ఇన్వల్యూషన్‌లోకొచ్చేప్పటికి యాస్ట్రల్ బాడీ ఆల్‌మోస్ట్ ఆల్ అలా ఉంటుంది. సో, కదలరాని పొయ్యిగా ఉంది. ఇంకంటే అది అది లేదు అనే అర్థం తీసుకున్నట్టుగా అవుతుంది. అలాగా. సో, దేర్‌ఫోర్ అందుకని అప్‌వర్డ్ ఎవల్యూషన్‌లో 1, 2, 3 ఫేజెస్‌కొచ్చేప్పుడు కూడా అవే సేమ్ ఆ ఫేజ్‌లో ఎలా ఉన్నాయో అవే బాడీస్ నీకు ప్రదానం చేయబడతాయి కాబట్టి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నవే. సో, నువ్వు గూడా
3 డౌన్ వర్క్‌లో ఎటర్నిటీలు, అప్‌వర్డ్ వర్క్‌లో 3 ఎటర్నిటీలు అంటే 3, 2, 1 ఇన్వల్యూషను, 1, 2, 3 ఎవల్యూషను, 6 ఎటర్నిటీలో అసలు డివైన్ ఫ్రాగ్మెంట్ ఎగ్జిస్టెన్స్‌ని నువ్వు నాట్ బిలీవ్ కండిషన్‌లో ఉన్నావు. ద సేమ్ మెమరీ ఈస్ కంటిన్యూయింగ్. అందుకని ఫోర్త్ స్టేజ్‌లో ఇట్ ఈస్ నిజమా? నిజమే అంటావా? ఇంత డివైన్ ఫ్రాగ్మెంట్ ఉందంటావా? అనే అనుమానం వస్తుంటుంది. ఎందుకంటే నువ్వు బిలీవ్ చేయలేవు కాబట్టి. బిలీవ్ చేసి ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, దేర్‌ఫోర్ ఫస్ట్ టార్గెట్ ఏంటి? అస్సలు డివైన్ ఫ్రాగ్మెంట్ ఒక ఎగ్జిస్టెన్స్ నీ పర్సెప్షన్‌లోకి రావటం. పర్సెప్షన్‌లోకి రావటం అంటే నీ సెన్స్ ఆర్గాన్‌తో చూడాలి అనుకోవద్దు. ఎందుకంటే సెన్స్ ఆర్గాన్స్ దేనికి సంబంధించినవి? ఊలో ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి. సెన్సెస్ దేనికి సంబంధించినవి? ఊహలో ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి. వెరీ సటిల్ సెన్స్ లైక్ ఆర్గాన్ ఏవున్నాయో అవి దేనికి పనికొచ్చి దేనికి పనికొచ్చాయి? సోహల్ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి. సో, అది డివైన్ ఫ్రాగ్మెంట్ దేనికి సంబంధించిన మెటీరియల్? క్రియేషన్ సంబంధించిన మెటీరియల్. సో, అందుకని ఇండైరెక్ట్ పర్సెప్షనే కాన్షియస్‌నెస్ లాగా. కాన్షియస్‌నెస్ పరిచయం ఎలా చేస్తావు? ఉందనేది ఆబ్జెక్ట్ కనబడుతోంది కాబట్టి కాన్షియస్‌నెస్ ఉంది. నాకు నాకు నా ఒపీనియను, నా థాట్, నా ఎక్స్‌పెక్టేషన్, నా డిజైర్, నా కంక్లూజన్, నా అజంప్షన్ ఇవన్నీ నాకు కనబడుతున్నాయి. అలాగే నా స్టేట్ ఆఫ్ మూడ్ నాకు క్లియర్‌గా తెలుస్తోంది. అంటే అవి నాకు ఆబ్జెక్ట్స్. వాటి మీద ఏ లైట్ ప్రసరించబడితే నాకు కనబడ్డాయి? వాటి దేని రిఫ్లెక్షన్‌లో నాకు కనబడ్డాయి? ఆహ్, ఆ లైట్ ఏదైతే ఉందో అది కాన్షియస్‌నెస్ అంటారన్నమాట. ఇక్కడ అర్థం చేసుకోవడానికి లైట్ అనే పదం వాడుతున్నాం. అనంగానే బుర్ర ఓపెన్ చేస్తే లోపల బల్బ్ ఉంటది. అది ఎలుగుతది. అదే కాన్షియస్‌నెస్ అని గాదు. నౌ ఈ ఆకాషిక్ రికార్డ్స్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ ఈ ఎగ్జిస్టెన్స్ గేమ్‌లో ఎవల్యూషన్‌లో క్రూషియల్ ఫంక్షనాలిటీ ఉన్నది ఏమిటి అంటే ఆకాషిక్ రికార్డ్స్‌ది. ఈ సూపర్ మైక్రో రికార్డింగ్ మానిటర్స్ అని చెప్పుకున్నాం గదా! 3 రికార్డింగ్ మైక్రో మానిటర్స్ ప్రదానం చేయబడతాయి. ప్రతి డివైన్ ఫ్రాగ్మెంట్‌కి ఆ రీజియన్‌లో. అలాగే వీటి యొక్క బాడీస్‌లో థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ట్రాన్స్‌మిటర్ లాంటిది ఉంటుంది. ఆ ట్రాన్స్‌మిటర్ ద్వారా ప్రతిది యొక్క ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ దానికి ట్రాన్స్‌మిట్ చేయబడతాయి. ఆ సూపర్ మైక్రో మానిటర్స్‌లో రికార్డ్ అవుతాయి. వాటి యొక్క రికార్డింగ్ కెపాసిటీ ఎంత ఉంటదంటే 42 ఎటర్నిటీస్ కంప్లీట్‌గా రికార్డ్ చేయగలం. బట్ కానీ ఏవి రికార్డ్ అవుతాయి అంటే అక్కడ నుంచి జాగ్రత్తగా వినండి ఇక్కడ. సో, సూపర్ మైక్రో రికార్డింగ్ మానిటర్స్ రికార్డ్ సచ్ వెరీ ఇంపార్టెంట్ మోటివ్స్. మన మోటివ్స్ ఉంటాయి కదా! ఆ ఇంపార్టెంట్ మోటివ్స్ ఏవో అవి రికార్డ్ చేస్తాయి. అండ్ థాట్స్ కొన్ని ఇంపార్టెంట్ థాట్స్ ఉంటాయి అవి. అండ్ యాక్షన్స్ మనొక ఇంపార్టెంట్ యాక్షన్స్ ఉంటాయి. ఈ మోటివ్స్, థాట్స్, యాక్షన్స్ వీటి బ్యాక్‌గ్రౌండ్ ఒకటుంటుంది. ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్ హార్బర్స్. హార్బరింగ్ అంటే ఏంటంటే అవి ఏవైతే పోగు చేసుకుంటూ ఉంటాడో, ఏవైతే తయారు చేసుకుంటూ ఉంటాడో, జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటాడో, ఏవైతే పడేసి అక్కడ ఉంచుకుంటాడో వదిలేయకుండా. హార్బర్‌లో ఈ షిప్‌లని తీసుకొచ్చి పెడతారు గదా! అలాగనమాట. అన్ని సామాన్లు ట్రాన్స్‌పోర్ట్ చేయాల్సినవి అక్కడ తీసుకొచ్చి అక్యుములేట్ చేస్తారు గదా! అలాగా. విత్ కాలిక్యులేటెడ్ ఈ మోటివ్స్, థాట్స్, యాక్షన్స్ అన్నీ ఎలా చేస్తావు? ఎలా అర్థం చేసుకుంటావు? కాలిక్యులేట్ చేస్తావు. ఎలా చేయాలి? ఏమిటనేది. అలాగే ప్రీమెడిటేటెడ్ వాటి మీద కాంtemplate చేస్తావు. ఇలా చేస్తే ఇలా చేయాలి. ఇలా చేస్తే వాడికి ఇలా చేయాలి. ఇలా జరిగితే వాడిని ఇలా చేయాలి. సో, లైక్ దట్. ప్రీమెడిటేటివ్ థాట్స్ ఆర్ మోటివ్స్ విచ్ కుడ్ హార్మ్ వన్ మోర్ సమ్‌వన్ ఎల్స్ ఎవరినో హార్మ్ చేసే డైరెక్షన్‌లో ఉంటాయవి. ఆర్ హార్మ్ గ్రేట్‌లీ చాలా మందిని సమూలంగా ఒకసారి ఇన్‌ఫ్లూయెన్స్ గురించి హార్మ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ తీసుకున్నాం అనుకోండి. హిట్లర్ సామూహికంగా చాలా మందిని జీనోకాస్ట్ చేశాడు. సో, లైక్ దట్ అలాగా. సో, సామూహికంగా హార్మ్ చేసేవి, ఎవరినైనా హార్మ్ చేసేవి. బట్ కేవలం హార్మ్ చేసేవే కాదు. హార్మ్ చేసేవంటే రకరకాల మోటివ్‌లో హార్మ్ జరగొచ్చు. దాని గురించి కర్మ గురించి మాట్లాడుకుంటప్పుడు ఇంకా డీటెయిల్‌గా వస్తుంది. బట్ ప్రెజెంట్ గుర్తుంచుకోండి. ఈ సూపర్ మైక్రో రికార్డింగ్ మానిటర్‌లో ఏవి రికార్డ్ అవుతాయి? Motives, thoughts, and actions of an individual harbors with calculated, premeditated thought or motive which would harm someone else and harm greatly, and also characteristics thus developed by each individual. ఒక్కొక్క ఇండివిడ్యువల్ ఇక్కడ ఇండివిడ్యువల్ అంటే అర్థం ఏంటంటే ద డివైన్ ఫ్రాగ్మెంట్ ఎంకేస్డ్ ఇన్ ఏ బాడీని ఏమంటాం? ఇండివిడ్యువల్ అంటాం.
అంటే డివైన్ ఫ్రాగ్మెంటు, దానికి అక్కడ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఇవ్వబడిన బాడీసు, ప్లస్ దానికి ప్రదానం చేయబడిన మైండ్. వీటిని కలిపి ఇండివిడ్యువల్ అంటాం. సో, ఈ ఈ ప్రీమెడిటేటివ్‌గా హార్మ్ చేయటానికి లేదా గ్రేట్ హార్మ్ చేయటానికి ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఆ ఇండివిడ్యువల్ డెవలప్ చేసుకున్నాయో బాడీస్ అండ్ మైండ్స్ అవన్నీ కూడా రికార్డ్ చేయబడతాయి.